2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 నుండి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్టు ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ తెలిపారు. గద్దర్ అవార్డులతో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య అవార్డులు కూడా ప్రకటిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణకు, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు మణిరత్నంకి, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుకు సుకుమార్ ఎంపికయ్యారు. నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ ఎంపికయ్యారు. వీటిని జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఆపరేషన్ సింధూర్ పవర్ చూశామన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీహార్ కి వచ్చి హెచ్చరించారని, ఇచ్చిన మాట ప్రకారం తీవ్రవాదులను నేలమట్టం చేస్తామని చెప్పారు. ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసి మళ్లీ బీహార్ కి వచ్చినట్లు తెలిపారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బీహార్ వెళ్లిన మోడీ ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుందన్నారు. చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయన్నారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించడానికి జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం చేపట్టనున్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీగా సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర సాగనుండటంతో అమిత్ షా ఇవాళ రివ్యూ చేపట్టి అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై నిన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను గురువారమే ప్రకటించాలని భావించిన ఏఐసీసీ మరోసారి రేవంత్ సహా ముఖ్య నేతలతో చర్చల తర్వాత ప్రకటన చేయాలని అనుకున్నట్లు టాక్ వినబడుతోంది. పేదల సొంతింటి కల సాకారం అవుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాద్ జిల్లా గంగార మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి సీతక్క భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు 185 మంది నిరుపేద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలను విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా సమకృత కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారులతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ వైఫ్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ మనోహర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రేగొండలో గౌరవల్లి ప్రాజెక్టు ఎడమ కాలువను పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. 2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చాడ వెంకటరెడ్డి తెలిపారు. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన 1.29 టీఎంసీల సామర్థ్యంతో గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టామన్నారు. కానీ తర్వాత కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8 టీఎంసీలకు పెంచి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం కాలువల నిర్మాణానికి 437 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కానీ నిధులు మంజూరై నెలలు గడుస్తున్న ఇంతవరకు కాలువల నిర్మాణ పనులు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎడమ కాలువ నిర్మాణ పనులను టెండర్లు పిలిచి వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వివాదం సద్దుమణిగింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఓఆర్డీ కొత్త మాధవి, డీఎస్పీ సుంకర మురళీమోహన్ సమక్షంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్వేదికరలో వివాదం సద్దుమణిగిందని ప్రకటించారు. విగ్రహం స్వల్పంగా ధ్వంసమైందని, జిల్లాలో సీఎం పర్యటన ముగిసిన తర్వాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో గత 2 రోజులుగా మహానాడు విషయమై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మహానాడును మహాకారణగా రాచమల్లు అభివర్ణించడంపై టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కడినే వెళ్లి రామమల్లు ప్రసాద్ రెడ్డి ఇంటికి టీడీపీ జెండా కడతానని ఉక్కు ప్రవీణ్ వ్యాఖ్యానించారు. దీనిపై రాచమల్లు ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మీసం తిప్పి మాట్లాడుతూ ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీడీపీ నాయకుల ఇళ్లపై తమ పార్టీ జెండా ఎగరవేస్తానని సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. విజయవాడకు చెందిన ఓ లారీ బుధవారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రం జస్కేడర్ నుంచి కాకినాడ వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఓవర్లోడ్ ఉందని టోల్ సిబ్బంది నిలిపివేశారు. డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని డ్రైవర్ ను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షించి మద్యం తాగలేదని తేలడంతో రాత్రి సమయంలో అక్కడే ఆయనను వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై మరోవైపు రాష్ట్ర లారీ యూనియన్ సంఘ అధ్యక్షులు మహల్రథికి లారీ డ్రైవర్స్ ఓనర్ తెలియజేయడంతో మహారథి విజయవాడ నుండి పలాస టోల్ ప్లాజాకు చేరుకున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీపురం టోల్ ప్లాజా సిబ్బంది నిలువు దోపిడీ చేస్తూ లారీ సిబ్బందికి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. బాలికల్లో రక్తహీనత నివారణకు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత పోషకాహార పథకంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ లో పోషకాహార కిట్ల పంపిణీని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు వయోజనాల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. బాలికలో 10 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారికి కిట్లను పంపిణీ చేశారు. తొలుత సభ వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం కళానృత్య గీతాల ప్రదర్శనను చూసి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయ వెంకటేశ్వర్లు, తెల్ల వెంకట్రావు, జారి ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లలలో రక్తహీనత సమస్యను పూర్తిగా నివారించేందుకు ఇందిరమ్మ అమృత పోషకాహార పథకం తీసుకొచ్చామని చెప్పారు. యుక్త వయస్సు పిల్లల్లో నెల నెల రక్తం తగ్గే నేపథ్యంలో ఈ కిట్లో ఉన్న వాటిని తినడం వల్ల రక్త శాతం పెంచుకోవచ్చని చెప్పారు. తిరుమల నడక మార్గంలో 7వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన సోలార్ లైవ్ కెమెరాకు 2 పిల్లులతో ఎలుగుబంటి చిక్కింది. అలాగే సోలార్ లైవ్ కెమెరాలకు చిరుత సంచరిస్తూ కనిపించింది. ఫారెస్ట్ శాఖ 7వ మైలు వద్ద టీడీపీ ఫారెస్ట్ అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లోని మానిటర్ రెస్క్యూ టీమ్ తో పహారా కాస్తోంది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ సోలార్ లైవ్ కెమెరా ఏర్పాటు చేయగా మెట్ల మార్గం గుండా వెళ్లే భక్తుల భద్రతపై టీటీడీ దృష్టి పెట్టింది. బొరిగాం గ్రామంలో గత కొంతకాలంగా స్థలం కోసం వివాదం జరుగుతుంది. కొన్ని రోజుల బొరిగాం గ్రామ శివారు స్థలంలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి బుద్ధ పూర్ణిమ వేడుకలు చేస్తుండగా గ్రామస్తులకు దళిత సంఘాలకు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని చెలో బొరిగాం దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ముదల్లోని జాతీయ రహదారిపై పోలీసుల భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బొరిగాం గ్రామానికి వెళ్లే రహదారిపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహం తొలగించిన అధికారులు ఆ విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బొరిగాం గ్రామంలో ప్రభుత్వ స్థలంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో చెలో బోరింగం పిలుపునిచ్చారు. దీంతో చెలో బోరింగం కార్యక్రమంపై బైంసా అడిషనల్ ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుండి దళిత సంఘాల నాయకులు, అంబేద్కరిస్టులు భారీ సంఖ్యలో తరలివస్తారనే సమాచారం మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బొరిగాంకు వెళ్లే రోడ్డుపై పోలీసు పికెటింగ్, బారిగేట్లు ఏర్పాటు చేశారు. చెలో బొరిగాంను అడ్డుకునేందుకు పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మేమేదో మా నాన్న మేము మసాలా దోశ తింటుంటే అనవసరంగా గెలుకోవడం ఎందుకని కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. మహానాడు ముగిసిన తర్వాత పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో జరిగే మహానాడు సందర్భంగా తెలుగుదేశం జెండాలు కడితే వైసీపీ వర్గీయులు వాటిని తొలగించారన్నారు. అంతేకాకుండా కాళ్లతో తొక్కి అవమానించారని గుర్తు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇలాంటి పనులు చేయించడానికి కనీస ఇంగిత జ్ఞానం లేదని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి తగలకుండా జెండాలు కడితే వాటిని వైసీపీ వర్గీయులు తొలగించడం తప్పు కాదని ప్రశ్నించారు. మా పనులేవో మేము చేసుకుంటూ పోతుంటే అడ్డుపడటం సబబు కాదన్నారు. అలాగే చేసుకుంటూ పోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రాయబందు కొత్తికోయగూడెంలో మహిళా మావోయిస్టు చిట్టికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మొదటి అంచె భద్రతా దళంలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కీడో గాయాలతో వాచేడు పోలీసులకు లొంగిపోయింది. గాయపడిన మహిళా మావోయిస్టు చిట్టికి ఏటూరు నాగారం కొత్తికోయగూడెంలో బంధువుల ఇంట్లో వైద్యం అందిస్తున్నారు. అదే కొత్తికోయగూడెంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. కర్రెగుట్ట కగార ఆపరేషన్ ప్రాంతం నుండి తప్పించుకున్న మావోయిస్టు దంపతులు గూడెంలో తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి గూడెం వాసి ఇంట్లో అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కడప జిల్లా వేంపల్లి ఎంపీడీఓ కుళ్ళయ్యమ్మ, నందిపల్లి, కత్తలూరు ఉపాధి హామీ శ్రామికులకు యోగా మీద అవగాహన కల్పించి ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం మీద యోగా నిపుణులు రాజశేఖర్ గంగాధర్తో అవగాహన కల్పించారు. యోగా అనేది మన దేశానికి వారసత్వంగా వస్తుందని, భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగమని ఎంపీడీఓ తెలియజేశారు. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, దేహ దారుఢ్యం లభిస్తాయని డాక్టర్ వైద్యనాథ్ తెలియజేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ పేదల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం వైద్యం అనేది చాలా భారంగా మారిందన్నారు. ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలు కూడా ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిడబ్ల్యూసీ మెంబరు రఘువీర లేఖ రాశారు. కేంద్ర మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు లేఖ రాసినట్లు రఘువీర తెలిపారు. 1970లో ఎఫ్సీఆర్ఏలో నమోదైన ఆర్డీటీ సంస్థ 50 ఏళ్లుగా మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు. విదేశీ నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతుందని, ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిపివేయడంతో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాపై ప్రభావం పడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంస్థ గురించి కేంద్రానికి నివేదించి సేవలను పునరుద్ధరించాల్సిన బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర రోళ్ల మండలం మల్లినం మడుగు ప్రధాన రహదారిలో గుంతలమయమైన రోడ్డులో మహిళలు వరి నాట్లు వేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో రోడ్డు మధ్యలోనే నీళ్లు నిలబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలు వాపోయారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెంటనే పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కమిషన్లకు కకృతిపడి అధికారులు తప్పుడు ఆడిట్ చూపించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని, ఫీజుల పెంపు ఆలోచన విరమించుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు పీడీఎస్యూ నాయకులు ధర్నా చేశారు. ఫీజు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి నేతలు హెచ్చరించారు. ఫీజులు పెంచుకుంటూ పోతే పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవ్వడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధిలోని కోటకొమ్మగూడెం రోడ్డు రహదారిపై 65వ 10 గ్రాముల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర నుండి కోదాడ పట్టణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తామనే నమ్మకం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు గమ్యం చేరే వరకు 4 నుండి 5 సార్లు ఫోన్ చేస్తూ బైపాస్ దాటావా అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అండర్ పాస్ నిర్మాణం లేక గతంలో చాలా మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జిల్లా మంత్రులు, కోదాడ ఎమ్మెల్యే చొరవ చూపి వీలైనంత తొందరగా అండర్ పాస్ నిర్మాణం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. తల్లిదండ్రులను మోసం చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్నా చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, బీవీఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆందోళన నిర్వహించారు. నారాయణ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించిన నారాయణ యాజమాన్యం ఇష్టానుసారంగా అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థుల నుండి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యను వ్యాపారం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ పాఠశాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని భాస్కర్ రామ సినిమా థియేటర్ వద్ద అభిమానులు హంగామా చేశారు. పలాస భాస్కర్ రామ సినిమా థియేటర్ లో కలేషా మూవీ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కలేషా మూవీ రిలీజ్ చేశారు. దీంతో బాబులకే బాబు, మహేష్ బాబు అంటూ నినాదాలు చేస్తూ పండగల సంబరాలు జరుపుకున్నారు. సినిమా థియేటర్ ప్రాంగణం మొత్తం పేపర్లను ఎగరవేస్తూ డబ్బులతో సందడి చేశారు.
భూ వివాదంలో తనను ఫిరోజ్ అనే వ్యక్తి మోసం చేశారని నంద్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా నాన్పూర్లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యను విరమింపజేశారు. అనంతరం బాధితుడు జమీల్ మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో నసూర్లోని సర్వే నెంబర్ 22 భూమిలో ఫిరోజ్ తో పాటు మరో ఇద్దరితో కలిసి వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేశానని, అందులో తనకు 10% వాటా రాసి ఇచ్చారని చెప్పారు. ఇందులో విభేదాలు రావడంతో తనకు పెట్టిన అమౌంట్ ఇవ్వాలని కోరగా నేను స్థానికంగా లేకపోవడంతో 2019లో గోడ కోపి ఎడ్ల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, సురేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులకు నాకు తెలియజేయకుండా ఫిరోజ్ అనే వ్యక్తి అమ్మాడని చెప్పారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పలు గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. గుర్రంపోడు మండలంలో ఉన్న 2 వైన్ షాపులు సిండికేట్ కావడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు పక్క మండలాల నుండి వైన్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడి వైన్స్ యాజమాన్యం కోటరకు 10 రూపాయలు, బీరుకు 10 రూపాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో పక్క మండలాల్లో తక్కువ ధరకు మద్యం తెచ్చి బెల్ట్ షాప్ నిర్వాహకులు అమ్ముకుంటున్నారు. దీంతో ఆయా గ్రామాలపై దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు గుర్రంపోడు మండలంలో ఉన్న వైన్ షాపులలోనే మద్యం కొని అమ్ముకోవాలని నాంపల్లి ఎక్సైజ్ అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వైన్ షాపుల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. రాత్రి 11:40 దాటినా షాపులు బంద్ చేయకుండా వ్యాపారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు 10:30 గంటల దాటితే వాణిజ్య వ్యాపారాలు మూసివేయాల్సి ఉంది. నిబంధనలు పాటించిన వారిపై కేసులు నమోదు చేసి ఒక రోజు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానంటున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్ షాపుల పర్యాణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్న వ్యాపారస్తులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న పోలీసు అధికారులు వైన్ షాపుల ఓనర్లపైన యాక్షన్ తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు, ఎక్సైజ్ శాఖ వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చోరీ కలకలం రేపింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో గత రాత్రి ఏసీ శాఖకు సంబంధించిన 8 అవుట్డోర్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దొంగలించిన అవుట్డోర్స్ విలువ 1,60,000 విలువ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పిఎస్లో నిర్వాహకుడు జీవన్ కుమార్ ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్నటి వరకు ఆపరేషన్ కర్రెగుట్టలో భారీ నష్టం జరగగా ఇప్పుడు మళ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పీఎఫ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ పనితీరు, పోలీసులపై నమ్మకంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. లొంగిపోయిన వారిలో 6 మహిళలు, 11 మంది పురుషులున్నట్లు తెలియజేశారు. ఇక మొదట ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకమేనని చెప్పారు. లొంగిపోయిన వారికి 25,000 చొప్పున రక్షణ ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. ముందు మరిన్ని ఆపరేషన్లు జరుగుతాయని, పూర్తిగా మావోయిస్టులు నక్సలిజం నిర్మూలించే వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎలాంటి అనుమతులు లేకుండా థియేటర్ల నిర్వహణపై ఎంఆర్ఓ విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉయ్యూరులో ఉన్న 4 థియేటర్లలో తనిఖీలు నిర్వహించామని ఎంఆర్ఓ తెలిపారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచినీటి సదుపాయం కల్పించాలని, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని తెలిపారు. ఉయ్యూరు పరిధిలో ఉన్న 4 థియేటర్లలో అన్ని అనుమతులు ఉన్నాయని లేదా అని తనిఖీలు చేశామన్నారు. తనిఖీలలో భాగంగా శ్రీనివాస థియేటర్కు బి లైసెన్స్ రెన్యువల్ కాలేదని గమనించామని, అగ్నిమాపక శాఖ నుంచి కూడా ఎన్ఓసీ లేకపోవడంతో జాయింట్ కలెక్టర్కు నివేదిక అందజేశామని చెప్పారు. గత ఏడాది నుంచి శ్రీనివాస థియేటర్కు అనుమతులు లేవని ఎంఆర్ఓ తెలిపారు.